తెలుగు వాళ్ళందరూ చూస్తున్న అంశం దువ్వాడ శ్రీనివాస్ గారు వర్సెస్ దివ్యల మాధురి గారని ఒక జరుగుతుంది కదా సార్. అది ఏంటి సార్ మనకు ఎలా చూస్తారు ఈ అంశాన్ని? అంటే నిజంగా వాళ్ళ వైఫ్ ఎవరైతే ఉన్నారో 4-5 రోజులుగా ఇంటి దగ్గరనే ఆవిడ నిరాహార దీక్ష టైప్లో మొత్తం అక్కడ కూర్చొని ఏంటి నా జీవితం అని చెప్తుంది. ఏంటి సార్ ఎలా చూడొచ్చు? అంటే ఒక ఎమ్మెల్సీ పదవిలో ఉన్న ఒక ప్రజాప్రతినిధి అయి ఉండి కూడా నేను కనెక్ట్ అయ్యాను అని కూడా ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అంటున్నాడు. అంటే ఏంటి సార్ ఎలా చూస్తారు మీరు ఈ అంశాన్ని? ఏంటి ఎమ్మెల్సీ కాబట్టి ఏదో ఒకసారి వార్తేస్తే అర్థం ఉందండి. ఎందుకంటే తప్పులేదు, తెలియజేయాలి కాబట్టి. అవును, పని పాట లేనట్టు పొద్దునుంచి సాయంత్రం వరకు బాది దేశంలో సమస్య లేనట్టు సావదొప్పుతారు ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు. నాకు అర్థం మీరు కూడా బ్యాచ్లో జాయిన్ అయ్యారా? అంటే నేనే అంటే కరిగిపోయాను కర్పూర వేణాల అని చెప్పి ఒక పాటల పోటీలాగా వాళ్ళందరూ పాడుతున్నారండి. ఆవిడ పాడుతున్నారు. వాళ్ళ జీవితంలో వాళ్ళు ఏదో ట్రయాంగిల్ లవ్ స్టోరీ. మొన్నటి వరకు ఆవిడని ఎత్తుకున్నారు. ఎవరండి? ఎవరిని రాజధాని గారిని ఆ కుటుంబాన్ని ఎత్తు పొద్దున్న సాయంత్రం వరకు మొత్తం సాగుకొట్టి జనాలను సాగుకొట్టారు. వాళ్ళు ఏంటో వాళ్ళు జాతీయ నాయకుల్లాగా వాళ్ళు రావటం, ఇంటర్వ్యూల కోసం తహతలాడటం, వెయిట్ అంటాం, గంటన్నర సేపు ఇంటర్వ్యూలు ఇవ్వటం. ఇప్పుడు ఆవిడ ఒక న్యూస్ రాజధాని గారు ఒక సెలబ్రిటీ కాబట్టి ఆ న్యూస్ వేసారు, 1-2 సార్లు వేయండి. మరి రోజుల తరబడి చర్చలా అండి? ఏందండి ఇది? అంటే ప్రజలు సమాజంలో అక్కడ కూర్చుని 13 ఏళ్ళు చిన్న పిల్లలు ఎలా జరుగుతున్నాయి, మిగతా చోట్ల ఎలా జరుగుతున్నాయి, అవతల మహిళ ఒక డాక్టర్ని ఎలా వేధించి అక్కడ చంపేశారు, దేశమంతా అవుతుంటే ఓ మరో పక్కనేమో ఆదాని కుంభకోణంతో దేశం అంతా తలకిందులైపోతుంటే రాష్ట్రంలో మాత్రం ఏరు ఆదాని అంటే భయం, వణుకు, చికెన్ గున్యా, డెంగ్యూ. ఆంధ్రప్రదేశ్ హక్కులు కావాలంటే మాట్లాడరు. ఈ 4 తిట్టుకుండా 4 నెలలు తిట్టుకుండా ఇవాళ 4 తిట్టుకుండా అయిపోయింది. కేసులు 2 పుస్తకాలు. ఇవాళ అనుచరుల మీద ఒకళ్ళ మీద ఒకళ్ళ. ఏందండి ఇది? వార్త ఏంటి? నాకు అబ్జెక్షన్ లేదు, మీ ఇష్టం. యూఆర్ హ్యావింగ్ ఎవరి లిబర్టీ టు డూ దట్. కానీ దిక్కుమాల వాళ్ళ కర్పూరం ఏందండి ఇది? వీళ్ళని ఏంటండి? వీళ్ళని అక్కడ ఏందండి? జనాలకి దౌర్భాగ్యం ఏంటండి? నాకు అర్థం కాదు. రాష్ట్రంలో సమస్యలు లేవా? ఇంకోటి ఎవరో విజయసాయి రెడ్డి గారిని తీసుకొచ్చారు. అంటే ఈ వచ్చిన 56 రోజుల్లో ప్రతి 15 రోజులకు కొత్త ఎపిసోడ్. అంటే ఇంకా చాలా ఉన్నాయంట సార్. అంటే శ్రీకాకుళం నుంచి ఒక ఆయన, అక్కడి నుంచి కూడా ఇంకా ఇలాంటి కేసులు కూడా ఇంకా చాలా వస్తాయి, త్వరలో రాబోతున్నాయి అని చెప్పి. అంటే నేను వ్యక్తిగత జోలికి వెళ్ళనండి. నా విధానాల మీద విమర్శిద్దాం, మంచి చేస్తే అభినందిద్దాం, చెడు చేస్తే విమర్శిద్దాం. దట్ ఇస్ మా ఇది. ఎలా చేయాలని విమర్శ కూడా నిర్మాణాత్మకంగా ఉండాలి. కానీ ఆ రోజు అతి చేసిన వాళ్ళు ఒక్కొక్కళ్ళు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఆ మాట చెప్పదలుచుకుంటా. కళ్యాణ్ బాబు గారిని ఏమని అడిగినా, ఏకపత్రి వతనం అంటే ఒక ఆవిడతో ఉండాలి తెలుసా, నువ్వు 3 డామినేషన్ పట్టబట్టు ఆయన మాట్లాడారు. వాళ్ళు తిరిగి ఏం జరిగింది, వాళ్ళు ఏం సమాధానం చెప్పాల్సిందే కదా. ఆయనకి వచ్చింది కదా. నేను అంటాను, ఎందుకని విమర్శన చేయండి. అతి చేసిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరికి ఇబ్బంది జరుగుతుంది. ఇప్పుడు మేము ఏ రోజన్నా ఒక మనిషిని కానీ అసభ్యంగా అనుచితంగా కూడా మాట్లాడలేదు. మమ్మల్ని బ్యాన్ చేశారు మేజర్ టీవీలోంచి. అవతల పడి తిట్టాలి, లేదా చెప్పు తీసుకుని, పూడి తీసుకుని, కర్ర తీసుకుని కొడితే హీరోలు కాదే. ఈయన మంచి చేశారు, దీన్ని తప్పు చేశారు కాదండి. ఒకళ్ళ గురించి మంచిగా చెప్పి బాధ్యబంధిని కొట్టండి, లేకపోతే వాళ్ళ బాధ్యని తిట్టాలి. ఏం 10 ఏళ్ళు పని లేదండి ఇది. 5 మిలియన్లు 7 మిలియన్ వ్యూసా వాటికి? రాష్ట్ర హక్కులున్నాయా? తెలుగు జాతి ఆత్మగౌరవం ఢిల్లీ పాఠశాల దగ్గర ఆదాని దగ్గర తొక్కి పెడుతున్నాయి అంటే సార్. ఇంతకీ ఆవిడ ఎవరండి? శాంతి భద్రతల విషయం ఏంటండి అంటున్నారు. శాంతి అదేనండి, ఇంకేం పని లేదండి వీళ్ళకి. సమయం ఇంకో 4 ఇష్యూస్ రెడీగా ఉన్నారు మీరు అన్నీ తీసుకుని. అంటే ఒకటి సార్, అంటే నేను అందండి ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి అంటే రాష్ట్రంలో ముఖ్య సమస్యలు చాలా ఉన్నాయి. అవును, చాలా ఉన్నాయి. ఈ దరిద్ర విషయాలు మనకెందుకండి? నాకు అర్థం. ఒకసారి చేశారు వార్తలో, మళ్ళీ దీని ఇప్పుడు వాళ్ళని నేషనల్ హీరోలు చేస్తున్నారా? వాళ్ళందరూ ఏమన్నా ప్రజాసేవ కోసం ఉద్యమాలు చేశారు. ఇప్పుడు నాకు అర్థం అవ్వట్లేదండి. వాళ్ళ ఏదో జరిగింది, ఫ్యామిలీలో జరిగింది, అది తీసుకొచ్చి ఇదేంటి ఇంకేం లేదండి. బిగ్ బాస్ అనే దిక్కుమాల ప్రోగ్రామ్ అదే కదా. పక్కింట్లో ఏం జరుగుతుందో ప్రతి వాడికి ఆసక్తి అంట, ఇంట్లో ఏం జరుగుతుంది కాకపోతే అదే కదా. అవునండి. కరెంటు కూడా మీకు నానుడి ఉంది కదా. అమెరికాలో కరెంటు పోతే ఆఫీస్కి ఫోన్ చేస్తా అంట, జర్మనీలో కరెంటు పోతే అందరూ కలిసి ఏం చేయాలో చూస్తా, వాళ్ళు పరిశీలిస్తారంట. ఇండియాలో కరెంటు పోతే పక్కింట్లో ఉందో లేదో చూస్తాంట. ఫస్ట్ పక్కింట్లో పోతే మనకు వచ్చింది, మొదలు కనుక్కో, పక్కింట్లో పోతే మనకు పోతే హ్యాపీ అని. ఇదా నానుడి ఉందంటున్నాను. దీన్ని కొంచెం తగ్గించుకుని ఒక సమస్యల మీద, ప్రజా సమస్యల మీద, వాటి మీద దువ్వాడ శ్రీనివాస్ గారు చేస్తే ఆయన ఏం చేశాడు, ప్రజలకు ఏం చేశాడు మాట్లాడండి, విమర్శిద్దాం. ఇది సెలబ్రిటీ కాదు, వార్త అయింది. దట్స్ అప్ టు యూ. ఒకసారి వార్తాం, 2 సార్లు వార్తాం. వెరీ గుడ్ ఈవినింగ్ టు యూ, ప్లీజ్ కమ్మండి. వెరీ గుడ్ ఈవినింగ్ టు ప్లీజ్ కమ్మండి. మీ ఇద్దరి మధ్య చర్చ ఏంటి? మధ్యలో వాళ్ళ పాత ఆయన వస్తాడు.
అదేనండి ఆయన భర్త ఏందండి ఇది? మాధురి గారి భర్త గారిని కూడా తీసుకొచ్చారండి మనం. ఇంకెంతమంది తీసుకొస్తారండి? నేను అంద అసలు ఏం అసలు సమస్యలు ఏదో వార్త పొద్దున్న శాతం వరకు బాధి జనాలు ఎందుకండి? ఇదే నిజం అనుకుంటారు, లేకపోతే లేడీస్ ఇంకా సమాజం ఏమవుద్ది ఇలాగే? అంటే ప్రజలు ఇంట్రెస్ట్ గా చూస్తున్నారు కాబట్టి అదే నేను చెప్తున్నాను. మీరు అన్నమాట వేణుస్వామి గారు వాళ్ళ మిసెస్ కూడా అన్నారు, ప్రజలు ఇంట్రెస్ట్ గా చూస్తాను వేస్తాను అన్నారు అని. ఆవిడ బాడ ఆవిడది. మీకు అర్థమైంది కదా, ఆవిడ బాడ. నేను అది కూడా మాడదాం. కానీ అంటే ఈ యూత్ అంతా చెత్తాళ్ళని వీళ్ళు తీర్మానిస్తున్నారా? మీరు తీర్మానిస్తున్నారా? అందరూ అలానే. అలా కాదండి, వాళ్ళకి అలవాటు చేసింది మీరే. వాళ్ళ ఫ్రీ కానుకలు లేకపోతే ఇంకోటి ఎలా పెడుతున్నారో వాళ్ళు మీరు అలవాటు చేస్తున్నారు. యువత మనం ఎలాంటి దారిలో పయనిస్తామో అలా చూస్తారు. మీరు ఎలా డైరెక్షన్ ఇస్తారో కొంతమంది దారి తప్పుతారు. యువతని వాళ్ళ దేశంలో వాళ్ళ జపాన్లో మనం మర్చిపోయాను, చైనాకి గత 124 సంవత్సరాల నుంచి ఇండియాకి ఎన్ని పథకాలు వచ్చినాయండి ఒలింపిక్స్లో? మీకు ఐడియా ఉందా? బీఎస్ఎన్ఎల్ ఉందా? జియో ఉందా? చెప్పండి, ఎంత ఉంది? ఎన్ని ఉన్నాయి? 45 పథకాలు వచ్చి ఉంటాయి. గత 16 రోజుల్లో చైనాకి ఎన్ని పథకాలు వచ్చినాయి తెలిసి? గత 2 రోజులు 81 పథకాలు వచ్చినాయి. గొప్ప అని అంటలేదు, దాన్ని బట్టే దేశం అని గొప్ప అంటలేదు. అలా యువతకు కావాల్సిన క్రీడాకారులకు సౌకర్యాలు కల్పించరు, వాళ్ళ మేధో సంపత్తి పెరగడానికి కల్పించరు. బాగా ఇప్పుడు కుర్రాళ్ళు కూడా ఏం చేస్తారు? ఉద్యోగాలు లేని పరిస్థితి. మాట్లాడితే ప్రతి వాళ్ళు అమెరికా చూడటం అదొకటి పెంచారు. వాళ్ళకి దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి ఉపాధి కార్యక్రమాలు ఎలాగా మీ అభివృద్ధులు ఎలా చేయండి, లేదా ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం పోరాడియా, మా ఇండస్ట్రీస్ వస్తాయి, ఇన్సెంటివ్స్ వస్తాయి, ఆ శ్రీకాకుళంలోనే ఆ టెక్కల్లోనే అక్కడ పెట్టుకోవచ్చు. అంతే కదండి. టెక్కలే అంటే ఎన్టీ రామారావు గారు చుట్టుపక్కల బోర్డు చెప్తున్నానండి. దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. అనంతపురంలో సమస్య ఏంటి? అక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రావాలని నిరాధ్యక్ష చేసినప్పుడు, మీరు ఆమరణ దీక్ష చేసినప్పుడు అది కూడా పాయింట్ పెట్టాను. ఆ గోరంట్ల మాధవ్ గారే మమ్మల్ని తీసుకెళ్ళి, ఆయనకి ఏంటో మరి ఆ వేరే వాళ్ళని పంపించి మమ్మల్ని అరెస్ట్ చేసి చాలా ఇబ్బంది పెట్టినాడని ఆయన కూడా ఉన్నాడు. కానీ ఆయన ఒక అహం అది ఉంటుంది. కానీ ఆయన ఏదో వ్యక్తిగత, ఆయన ఏదో ఎవరితోనో అలా ఆవిడతోనో ఎవరితోనో ఇష్టం మాట్లాడుకున్నాడు. ఆ వీడియో మీరు బయటపెట్టి రాజీనామా చేయాలి. అతను చేసింది నైతికంగా తప్పై ఉండొచ్చు, కానీ అవతల కంప్లైంట్ ఉన్నప్పుడు ఇక దాని మీద 3-4 నెలలు 5 నెలలు దేశం ఇంకేళ్ళంటే పార్లమెంట్ దగ్గర నుంచి ఇక్కడ వరకు నాకు అర్థం కావట్లేదండి. సమస్యల మీద ప్రతిదీ కూడా చెప్తున్నా కదండి. ప్రతి సమస్య మీద ఆ లోకేష్ గారిని పట్టుకుని ఆయన కాలేజీలో చదువుకుంటే వాళ్ళు ఎలా ఉంటారు? ఫారెన్లో కొంచెం ఫోటోలు దిగి పక్కన కూర్చుంటే అంత దారుణంగా ట్రోల్ చేయాల్సిన అవసరం ఉందా? దిక్కుమాల బ్యాచ్ ఇంకో పని లేదండి వీళ్ళకి. ఏదో వార్తకు ఫోటో ఇస్తారో అంతవరకే. ఇక దాన్ని బట్టి చిలవల పల్లలు పెట్టేసి ఇంకా దుర్మార్గంగా ఒకళ్ళొక లింకులు పెట్టేసి దిక్కుమాల వ్యవస్థ అండి ఇది. సన్నాసి వ్యవస్థ, దుర్మార్గమైన వ్యవస్థ. మీరు నెక్స్ట్ జనరేషన్కి ఇది మనం పరిచయం చేద్దామా? వాళ్ళ అద్భుతమైన ఒక అబ్రహం లింకన్ చరిత్ర చెప్దామా? భగత్ సింగ్ గురించి చెప్దామా? లేదంటే వీళ్ళ భవిష్యత్తు కోసం ఎలా అభివృద్ధి చేయాలి? వాళ్ళ 27 ఫ్యూచర్లో వాళ్ళందరూ సాఫ్ట్వేర్, కంప్యూటర్ సాఫ్ట్వేర్, సిఎస్ ఐటీకి వెళ్ళిపోతున్నారు. అది దాటిపోయి ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. రేపు పొద్దున పరిస్థితి ఏంటి? రేపు పొద్దున ఉద్యోగాలు ఎలా వస్తాయి? లేకపోతే ఆన్సర్లెస్ మీరు పెట్టుకుంటే ఎలా సర్వే అవుతారు? లేదంటే మీ ఊళ్ళో ఎలాగా ఒక అవకోడా ఉంది, ఓ చిన్న ఒక 5 ఎకరాలు ఉంటుంది, నీటి సౌకర్యం కల్పించుకుని దాన్ని పంట వేసుకుంటే ఇంకో 5 ఎకరాలు లేక 3 ఏళ్ళు దాటిన తర్వాత 10 లేదా ఇంకోటి మిగతా కొన్ని వేసుకుంటే ఒక 5 ఎకరాల వాళ్ళకి సంవత్సరానికి 12 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు ఇబ్బంది లేకుండా ఇంకా 40 లక్షలు కూడా చేసుకోగలిగితే ఎక్స్పోర్ట్ చేసుకుని దాంట్లో ప్రాసెసింగ్ కూడా చేసుకుందాం, పెద్ద ఖర్చు లేకుండా చేసుకుందాం. ఇలా ఉన్నాయి, ఈ పథకాలు ఉన్నాయని యువతని దాని మీద దృష్టి పెడదామా? అదే మొత్తం అంటలేదండి. ఈ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఉండాలి, సినిమాలు ఏమి ఉండవండి, మనుషులు మర్యాదని కాదు. అలా మీకు ఎంటర్టైన్మెంట్ పోయి ఇది పోయి ఈ దిక్కుమాలిన పనులన్నీ ఎంటర్టైన్మెంట్ అయిపోయినాయి. జనాలకి కళ్ళు అప్పుగా చెప్పి చూస్తాను. ఏం చేస్తాడు? చెప్పాను కదా, ఇక సమాజం ఎలా ఉందంటే పక్కింటి వాళ్ళు ఏం జరుగుతుందో ఏం కావాలి, వాళ్ళ భార్య భర్త కొట్టుకుంటే వీళ్ళకి కావాలన్న, వాళ్ళకి ఎక్కువ సమాజం అందరూ అంటలేదు. అంటే ఒకటి సార్, అక్కడంటే మీరు చెప్తుంది అంతా కరెక్టే సార్, కానీ భార్య పిల్లలకు అన్యాయం జరుగుతుంది, వాళ్ళకి న్యాయం జరగాలనేది కూడా కొంతమంది పోరాటం చేస్తున్నారు. డెఫినెట్గా ఇవాళ వివాహ వ్యవస్థలో తప్పు జరిగినప్పుడు దాన్ని దుర్మార్గమైన దురలవాట్లకు లోనవుతున్నారు. దిక్కుమాలిన దురలవాట్లకి మందు కొట్టకపోతే, ఇప్పుడు నేను ఎన్ని నేను కూడా ఇక్కడ చదువుకున్న ఇతర రాష్ట్రాలు చదువుకున్నప్పుడు ఎన్ని బాధలు అనిపించావండి. ఒరే చాకరీ ఉండదు, పాలు తాగుతాడు, అంత మీరు తాగడరా అని వేళలు ఉన్నప్పుడు వాళ్ళ మా అబ్బాయి కూడా అదే వేళలు ఎదుర్కొంటున్నాడు. దురలవాట్లు ఖచ్చితంగా తప్పనంట నేను.
నేనున్నాను, ప్రజలందరూ అలా ఉండాలని ఎలా అనుకుంటాం? అసత్యం ఆడకూడదని చెప్తాం. అలా కానీ నేను చెప్తున్నా, ఇవాళ పరిస్థితులు మారితే దాటిపోయి డ్రగ్స్కి పంజాబ్ ఉడతా పంజాబ్ సినిమా ఒకటి వచ్చిందండి, దాంట్లో మీరు చూడండి. అలాగే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కూడా దురదృష్టవశాత్తు విజయవాడ గుంటూరులో కూడా వెళ్తే చెప్తున్నారండి, అక్కడ కాలేజీలు స్కూల్స్లో కూడా అక్కడ వెళ్ళిపోతుంటే ఏం చేయాలండి వాళ్ళని? అసలు సమస్య మొత్తం ఈ టీవీ ఇంటర్వ్యూలు అందరూ ఎక్కడెక్కడో ఎత్తుకోమనండి విత్ డ్యూ రెస్పెక్ట్ దెమ్. నేను జర్నలిస్ట్ అందరిని గౌరవిస్తాను. నన్ను వాళ్ళు బ్యాన్ చేశారు 5 సంవత్సరాలు. మేజర్ ఛానల్తో 90% మేజర్ ఛానల్స్ని బ్యాన్ చేశారు. నేను తప్పు చేశాను? స్వతంత్రంగా మాట్లాడతాను, నేను చేసిన తప్పు కాదండి. నేను గౌరవిస్తాను. ఎవరు 4 బూతులు తిట్టి మళ్ళీ 2 రోజులు మార్చి వీళ్ళని బూతులు తిట్టి మళ్ళీ వీళ్ళు పోవడానికి 4 బూతులు తిట్టి ఇదేనా బతుకులు? ఎందుకు బ్యాన్ చేశారు? అయినా సరే రెస్పెక్ట్ దెమ్, ఏ రోజైనా మారుతారని. ఇవాళ నా హంబుల్ రిక్వెస్ట్ దెమ్, జరిగింది జరిగింది, పాత వదిలేసేయండి. ఇప్పుడు నుంచి ఆ స్కూల్స్ని పిల్లల్ని కాపాడే పని మీద అద్భుతమైన కెమెరామెన్స్ ఉన్నారు మీ దగ్గర. రవిగాన్స్ అని చోట కవిగాన్స్ అని కవి గురించి అంటారు. ఆ కవులతో పాటు వాళ్ళ కెమెరామెన్లు కూడా వచ్చారు. ఈ కెమెరామెన్లు ఎంత గొప్పవాళ్ళు అంటే తెలుసా మీకు? మన పురోహితుల కంటే గొప్పవాళ్ళు వీళ్ళు ఇప్పుడు అయిపోయారు. పెళ్ళిళ్ళే చేస్తారా? పెళ్ళిళ్ళు వేయడం అంటే 3 మళ్ళీ వేయండి అంటే ఆ 9 ఏం చేస్తాను వీళ్ళు? పంతులు గారు మీరు తప్పకుండా అంటారు, వెళ్ళిపోతున్నారు ఏంటి? నాకు అర్థం కావట్లేదు. ఈ కెమెరామెన్స్ అంతా ఎలా అయిపోయారంటే చెప్తున్నాను సార్, మీరు సరిగ్గా మళ్ళీ వీడియో రాకపోతే వాళ్ళే మరి రేపు డబ్బులు ఏం ఆ వీడియోలో ఎన్నిసార్లు చూసుకుంటారండి వాళ్ళు? పెళ్ళైతే 1-2 సార్లు 3 ఏళ్ళు ఇచ్చి పెళ్ళారు అని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఏం చూస్తారు ఇవన్నీ పక్కన పెట్టను, కానీ ఎవరినో చూసిన పాపాలు ఉన్నాయా? 2 ఏళ్ళ తర్వాత ఎవరు చూసుకుంటారా? ఎందుకులా బాధగా తలుచుకుంటాం, వాళ్ళు ఎక్కువైపోయారు ఇప్పుడు. అందుకని నేనేమన్నా అంటే అద్భుతమైన కెమెరామెన్ అంటే ప్రాణాలు తెగించి పనిచేసేవాడు ఉన్నారు. ఎంతోమంది కెమెరామెన్స్, ఫోటోగ్రాఫర్స్, జర్నలిస్టుల్లో ఉన్నవాళ్ళు ప్రాణాలు కోల్పోయేస్తాం విజయనగరంలో. మీరు చూశారు కదా. అలాంటిది ఒక అద్భుతమైన జర్నలిస్టులు ఉన్నారు. ఇప్పుడు మీరు ఇలాంటి యువ జర్నలిస్టులు ఉన్నారు. రైట్ ట్రాక్లో కనుక దీనికి ఇనీషియల్గా కనుక ఇబ్బంది ఉంటుంది, కానీ మీరు కనుక ఒక సమాజ ఉద్ధరణ కోసం పెట్టి ఇలా జరుగుతుందని మొత్తం తీసేయండి. అన్ని షాపుల దగ్గర ఎక్కడికి వెళ్తారు, ఎక్కడ పడితే అక్కడ మీరు స్టింగులు పెద్ద చేస్తారు కదా, చేసేయండి. అక్కడ చూపించాలి మీ ప్రతాపం అంటారు. మీరు చూపించండి. అప్పుడు ఎవరో వాళ్ళందరూ మనకి సమాజాన్ని నాశనం చేస్తుంది. ఇప్పుడు మీరు అందరూ నైతిక ప్రవర్తన సరికాదు. ఎమ్మెల్సీలు సరిగ్గా జవాబుదారీ ఉండాలి, మంత్రులు ఉండాలి, ముఖ్యమంత్రులు ఉండాలి, ఉప ముఖ్యమంత్రులు ఉండాలి, దేశ ప్రధానమంత్రి కూడా ఉండాలి. సామాన్య పౌరులు కూడా జవాబు ముందర వీళ్ళు 10 మందికి. ఇప్పుడు గుళ్ళో ఉండే పూజారి గారు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. ఒక అధికారి కింద పాపం ఒక ఎల్డీసీ ఉంటాడు. ఎల్డీసీ కంటే ఎల్డీసీ నిబద్ధతగా ఉండాలి, కంటే పైన అధికారి ఇంకా గట్టిగా ఉండాలి. లక్షల జీతాలు, హోదాలు, వీళ్ళందరూ అనుసరులు ఉన్నారు కాబట్టి పనిచేసేవాడు ఉంటారు. కానీ ఒక రాజకీయ నాయకుడు ఇంతకన్నా గొప్పగా ఉండాలి. ప్రజలు ఎన్నుకున్న నాయకుడు, ప్రజల కోసం చేయాలి. మనం ఏంటి ఏమీ లేనివాడు చెప్తున్నానండి రాజకీయ నాయకులు. అందుకని మీరు మీ వంతు ప్రయత్నం, మై హంబుల్ రిక్వెస్ట్. వాళ్ళు దాన్ని తిట్టుకున్న వాళ్ళు తిట్టుకున్నారు, చేసేవాళ్ళు మీ ఇష్టం చేసుకోండి, కానీ మన వంతు ప్రయత్నం చేద్దాం. ఈ దిక్కుమాలిన ఈ సౌభాగ్యాన్ని జనాలు ఈ చూపించేటప్పుడు కూడా వాళ్ళ ఫోటో చూపించమాకండి బాబు. మీరు వాళ్ళు వెయిట్ చేసేటప్పుడు చేస్తారు. చూపించకుండా ఆ సౌభాగ్యం చూపించే బదులు అందమైన ఆంధ్రప్రదేశ్లో అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయి, ఉపాధి ఉంది, ప్రజలకు ఎలా ఉపాధి చేయాలి, యువత ఉన్నారు. అద్భుతమైన నా దేశానికి శక్తి, నా తెలుగు జాతికి శక్తి యువత అండి. ప్రపంచం ఎక్కడ అద్భుతం ఉన్నాం. రైట్ ట్రాక్లో పెట్టాలి. మోరల్ పోలీసింగ్కి నేనేం లేను, కానీ ఇక్కడ కొన్ని నైతిక విలువలు 9-10 క్లాసులు పెట్టాలి చాలాసార్లు రిక్వెస్ట్ చేయండి. నా పేపర్లు కూడా ఉన్నాయి, మీకు ఇచ్చింది, ముఖ్యమంత్రికి ఇచ్చింది. ఏదో కొంత ప్రయత్నం జరుగుతుంది, దాని మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. మీరు అందరికీ ఈ దేశం ఉచిత వైద్యం దీని మీద చర్చ పెట్టేసి మీరు మీరు కూడా అంతగా మాట్లాడుకున్నాం. ఉచిత ఈ దేశంలో కావాలి అందరికీ సమానమైన, అగైన్ రిపీటింగ్, అందరికీ సమానమైన ఉచిత విద్య. అంటే నేను చదువుకున్నప్పుడు మా హాస్పిటల్లో ఉన్న కాంపౌండరు వచ్చినప్పుడు వాళ్ళ పిల్లలు మేము అందరం కూడా ఒకే స్కూల్లో చదువుకునేవాళ్ళు. ఏకరూప దుస్తులు అంటే సేమ్. అప్పుడు డ్రెస్సులు లేవు. గవర్నమెంట్ 99% మేము అందరం చదువుకుందే కేవలం గవర్నమెంట్ పాఠశాలలు. మా తమ్ముడు కాన్వెంట్ చదువుతారు నెక్స్ట్ జనరేషన్, కానీ మేమందరం తెలుగు మీడియంలో చదువుకున్నాం. విలువలు ఏమైనా పడిపోయినాయి మాకు? మీరు ఒకటే సమానమైన విద్య. అమెరికాలో చాలా కౌంట్రీస్లో ఎక్సెప్ట్ రేర్ అకేషన్ తప్ప అందరూ ఒకే చోటకి పంపించాలి. డ్రెస్సులు ఉంటాయనుకోండి, అందరూ ఒకే చోటకి పంపించాలి. 10th క్లాస్ వరకు పూర్తి ఫ్రీ విద్య, అద్భుతమైన విద్య ఉంటాయి, సౌకర్యాలు. అందువలన వైద్యం అప్పుడు మీకు తెలుసు, మాలు సత్యన్ గారు ఒంట్లో పాలకొల ఎమ్మెల్యే మెడిన్ హాస్పిటల్ పెట్టి మెడిన్ వెళ్ళను, నేను డైరెక్ట్గా నిమ్స్కి వెళ్ళిపోతాను. నిమ్స్ బెడ్లో అయిపోయినా అక్కడికి వెళ్ళి అడ్మిట్ అవుతాను. నిమ్స్ లాంటి బొక్కల హాస్పిటల్ అని పేరుందని ఎన్టీ రామారావు గారు దాన్ని డాక్టర్ల
ఆయన అమెరికా నుంచి సుబ్బారావు గారిని తెప్పించుకుని కాకర్ల మిగతా, సుబ్బారావు. అందరినీ పిలిపించుకుని ఉమ్. దాన్ని ఒక స్టేజ్ తీసుకెళ్తే ఎమ్మెల్యేలు నిమ్స్లో జాయిన్ అయిన ఆరోగ్యం లేదు, అది పొజిషన్ రావాలి వాళ్ళ. అవును అలాంటి ఇవాళ ఐఏఎస్ ఆఫీసర్ పిల్లలు ఎవరో పేరు తెలియదండి, థ్యాంక్స్ టు హిమ్, ఆయన వాళ్ళ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్కి పంపిస్తున్నాడు. ఇందులో పనిచేసే ఉపాధ్యాయుల పిల్లలు మాత్రం కాన్వెంట్ స్కూల్కి పంపిస్తారు. అంటే వాళ్ళ విద్య మీద వాళ్ళకన్నా అందరూ కాదండి, కొంతమంది ఆలోచించుకోమని. నేను చెప్పింది చాలా డెప్త్ సబ్జెక్టు, చాలామందికి అవగాహన ఉంది, విజ్ఞానవంతులు ఉన్నారు, అండర్స్టాండ్ చేసుకుంటే దీనివల్ల ఒక 10 మందికి ఉపయోగించడం మంచిది.